నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మరి మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటారు? మేషరాశి వారికి ఆకస్మికమైన విషయాలలో కొంత ఘర్షణకి అవకాశం అనేది ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, లేకపోతే ఆత్మవిశ్వాసానికి సంబంధించిన విషయాల్లో కానీ, తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొంత అధిక శ్రద్ధ తీసుకునే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అలాగే ఒత్తిడిని అధిగమించాలి, మానసిక స్థిరత్వాన్ని పెంపొందించుకోవాలి. అధిక ఉత్సాహంతో తీసుకునే నిర్ణయాల వల్ల కూడా కొంత ఘర్షణకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ తొందరపాటు నిర్ణయాలు కాకుండా ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశి వారికి దూర ప్రయాణాలకి అవకాశం అనేది, అది కూడా మిత్రులతో ఆత్మీయులతో కలిపి సంప్రదింపులు చేయడం, వారితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన దానికి సంబంధించిన అవకాశాలు అనేవి అధికంగా కనబడుతున్నాయి. ఆలోచన విధానంలో స్పష్టత ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ దాన్ని సద్వినియోగపరుచుకునే విషయంలో మీ యొక్క అధిక ఆత్మవిశ్వాసంతో కావచ్చు, అధిక నిర్ణయ సామర్థ్యంతో కావచ్చు, కొన్నిసార్లు ఘర్షణలకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఇతరుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే వైనంలో మిత్రులతో కావచ్చు, ఆత్మీయులతో కావచ్చు, వీలైనంతవరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ సంబంధ బాంధవ్యాలని మీరు పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లే విధంగా కృషి చేయాలి. మిథున రాశి. అమ్మ, మరి మిథున రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మిథున రాశి వాళ్ళకి శత్రు రోగ రుణాలని జయించడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అంటే ముఖ్యమైన విషయాలలో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాల వల్ల కొన్నిసార్లు మీ యొక్క ఆత్మవిశ్వాసంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకోవాలి, మాట విలువని పెంపొందించుకోవాలి, గౌరవాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెడుతూ తగిన విధంగా సమస్యని మీరు అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అయినప్పటికీ మీ సమయస్ఫూర్తితో, ఆలోచన విధానంతో, క్రియేటివ్గా ఆలోచిస్తూ ఎలాంటి సమస్యనైనా అధిగమించడానికి చక్కగా ప్రయత్నాలు చేయడం బట్టి సమస్యల్ని అధిగమించడానికి మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కర్కాటక రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కర్కాటక రాశి వాళ్ళకి హృదయాందోళన అధిగమించాలి, మానసిక ప్రశాంతతని ముఖ్యంగా పెంపొందించుకోవాలి. గృహ వాహనాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. గృహంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో, సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు కీలక నిర్ణయాలు తీసుకుంటూ దేనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలా అన్న విషయంలో సరి అయిన నిర్ణయం తీసుకొని ఆ విధంగా ముందుకు వెళ్లే నేపథ్యంలో కొంత ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఆత్మీయులని సంప్రదించి సరైన విధంగా నిర్ణయాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది చాలా వరకు మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. సింహరాశి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళు ఈ యొక్క స్థిరాస్తులు పెంపొందించుకోవడానికి ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టుకునే అవకాశం అనేది కనబడుతోంది. తల్లితో పాటు తండ్రి, వారి యొక్క సహకారం, స్థిరాస్తులు, గృహ వాహన విషయాలు, వాటికి సంబంధించిన ఖర్చులు మొదలైన వాటి మీద అధికంగా దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. ఉన్నత విద్య కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు. అన్నీ కూడా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం కనుక వీలైనంత వరకు ఏ కొత్త ప్రాజెక్టు మొదలు పెట్టడానికి చేసే ప్రయత్నమైనా వీలైనంత వరకు ముఖ్యులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, గృహ సౌఖ్యాన్ని పెంపొందించుకోవాలి. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? కన్యా రాశి వారికి నిర్ణయ సామర్థ్యం విషయంలో, పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకునే విషయంలో, పూర్తిగా తీసుకోవడంలో మీ యొక్క ఆత్మీయుల మీద ఆధారపడే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే నిర్ణయ సామర్థ్యం విషయంలో కానీ, సహకారంలో కానీ, అదేవిధంగా ప్రయాణాలకు కానీ అవకాశం ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, ఉద్వేగాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే మానసిక పరిస్థితిని మీరు నెలకొల్పుకున్న తర్వాతనే ప్రయాణాలైనా, ఆలోచనలైనా, సహకారమైనా, ఏదైనా సరే చర్చలైనా దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయాలి. తులారాశి.
అమ్మ, తులారాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఆర్థిక సంబంధమైన విషయాల్లో, వృత్తికి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా భాగస్వామితో కలిసి మీరు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, వ్యాపార అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కావచ్చు, మొదలైనవన్నీ కూడా ఒకే నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితం అనేది ఏర్పడుతుంది. అంటే మీ ఆలోచన, మీ యొక్క భాగస్వామి ఆలోచన ఒకే విధంగా ఉండే విధంగా వీలైనంత వరకు కూర్చొని చర్చలు చేసుకొని తగిన విధంగా ఘర్షణలు లేకుండా మంచి నిర్ణయంతో ముందుకు వెళ్ళడం బట్టి ఏకీకృత నిర్ణయం వల్ల మంచి ఫలితాలు ఎదుర్కొనే అవకాశాలు లాంటివి ఉండే అవకాశం ఉంది. కనుక వీళ్ళంతవరకు ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. వృత్తిపరమైన విషయాలలో గౌరవం తగ్గకుండా గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా మంచి ఫలితాలు అనేవి ఎదుర్కొంటారు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. ఆలోచన విధానంలో ఖచ్చితమైన మార్పులు ఎదుర్కొంటారు. కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. గృహ వాతావరణంలో కొంత సామరస్యంగా ఆలోచించి కుటుంబం అంతా కలిపి ఒకే చక్కటి నిర్ణయం తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, అదేవిధంగా దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం అనేది ముఖ్యంగా సంతానం యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆరోగ్యం, వారి యొక్క విద్యా విధానాలు అనే మొదలైన ముఖ్యమైన విషయాల్లోనూ, అదేవిధంగా భాగస్వామికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉన్న రోజుగా, సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. ధనస్సు రాశి. తదుపరి రాశి అయినటువంటి ధనుసు రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ధనుసు రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే ఆకస్మికమైన ఖర్చులు, ఒత్తిడి, నిద్రలేమి మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ వాటన్నిటినీ అధిగమించడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా సంతానం, వారి యొక్క అభివృద్ధి, దీర్ఘకాలిక పెట్టుబడులు, వారి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైన వాటికి సంబంధించిన ఖర్చులకి సంబంధించిన సమయంగా కూడా భావన చేయొచ్చు. వారి యొక్క ఆలోచనలు, వారి ఆరోగ్య విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు, అలాగే మీ మానసిక పరిస్థితి, అంటే మీ మానసికంగా ఉద్వేగాలకి లోను కాకుండా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తూ అధిక ఉద్వేగాలతో నిర్ణయాలు, అంటే ఎమోషనల్గా తీసుకునే నిర్ణయం కాకుండా కరెక్ట్గా తీసుకునే విధంగా ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల వల్ల మానసిక పరిస్థితి, మానసిక పరిపక్వతతో తీసుకునే నిర్ణయంతో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది మనకున్నట్టుగా భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మరి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల్ని కలుస్తారు. ఆలోచన విధానం అనుకూలంగా ఉంటుంది. సంతాన వర్గంతో అభిప్రాయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మీ యొక్క గృహ వాహన విషయాలకు సంబంధించి తల్లి, పెద్దల యొక్క దీవెనలు మొదలైనవి అందుకుంటారు. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వారి యొక్క అభివృద్ధిలో మీ యొక్క చేయూతని అందిస్తారు. వారికి సంబంధించిన మంచి విషయాలు, వారి అభివృద్ధి మీకు మానసిక ప్రశాంతతను ఇవ్వడానికి అవకాశం అనేది ఉంది. అంటే భాగస్వామి యొక్క అభివృద్ధి, భాగస్వామి వ్యవహారాల్లో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, అదేవిధంగా తల్లి, పెద్దల యొక్క ఆశీస్సులు, అలాగే గృహ వాహనాలకు సంబంధించిన నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు విశేషంగా మీకు అనుకూలతలు ఇచ్చే అవకాశం ఉన్న సందర్భంగా దీన్ని మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాలలో చాలా వరకు అధిక శాతం శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. వృత్తికి సంబంధించిన విషయాలలో వీలైనంత వరకు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, మీ యొక్క కొలీగ్స్తో కావచ్చు సంప్రదించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా వృత్తిలో మీ పై అధికారుల యొక్క సహకారాన్ని పూర్తి స్థాయిలో మీరు కోరుకున్న స్థాయిలో మీకు లభించకపోవడం వల్ల కొంత ఘర్షణకి అవకాశం ఉన్నప్పటికీ అందిన సహకారాన్ని అందినంత వరకే సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా రాబోయే కాలంలో మీకు మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని మీరు గమనించుకున్నట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. నిర్ణయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఆలోచన విధానంలో ఎదురవుతున్న ఆటంకాలని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. మీనరాశి. అమ్మ, మరి చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? మీనరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే మీనరాశి వారికి అసంతృప్తిని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా తండ్రి, పెద్దల యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాటల వల్ల ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. తండ్రి కావచ్చు, పెద్దలు కావచ్చు, వారి సహకార విషయంలోనూ
ముఖ్యంగా మీకు ఏదైనా ఈ యొక్క వ్యవసాయ భూములకు సంబంధించిన విషయాల్లోనూ దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లోనూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాటల వల్ల ఘర్షణలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని నియంత్రించుకోవాలి. అత్యధిక ఉద్వేగాల్ని ఇది కంట్రోల్ చేసుకుంటూ ముందుకు పెడుతూ కంటికి సంబంధించి దంతాలకు సంబంధించిన విషయాల్లోనూ ముఖ్యంగా పంటికి సంబంధించిన ఇబ్బందుల్ని అధిగమించడానికి చేసే ప్రయత్నాలతో మీకు చాలా అనుకూలత అనేది ఏర్పడుతుంది కనుక వీలైనంత వరకు ఆరోగ్యపరమైన సమస్యల్ని అధిగమించడానికి క్రీమ్ అచ్యుతానంత గోవింద అనే శ్లోకాన్ని పఠించడం బట్టి కూడా చాలా వరకు మీకు అనుకూలత అనేది ఏర్పడుతుందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.